అందరికీ శనార్థులు. ఇగో ఇయ్యాల కూడా జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి అవన్నీ చూద్దామా? చూడాలంటే ఏం చేయాలా? ముందుగా హెడ్లైన్స్ చూడాలా. చైనాలా ఆంధ్ర చంద్రుడు, ఊరికేటోళ్లకు నడక నేర్పుడు. పుట్టబోతున్న పుల్లల పార్టీ, ఆగవట్టని ఆమ్ ఆద్మీ. అప్డేట్ అయిన ఎర్రన్నలు, సినిమాలను మించిన సోకులు. సింహం చేతిలో స్టీరింగు, హెలికాప్టర్లతోని బాలయ్య పోటీ. పేర్ల తోకలు కత్తిరించిన సత్తి, ఫోన్ తోని సోపత్ చేస్తున్న మంగ్లీ. చంద్రాల సారు ఆంధ్రాకు ముఖ్యమంత్రి అవుడు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న పుణ్యం. అసలు ఒక్క 100 ఏళ్ళు ముంగడ ఉంటుంటేనా సారు ఆంధ్రం తీసుకుపోయి అంతరిక్షం అవుతలి వరకు డెవలప్ చేస్తోడు. గ్రహాంతరవాసులు కూడా ఎగిరే పల్లెలు వేసుకొని వచ్చి చంద్రాల సార్ దగ్గర పాఠాలు నేర్చుకుని పోయేటోళ్ళు కావచ్చు. హైదరాబాద్ లా హైటెక్ సిటీని కట్టినని చెప్తున్నారు కానీ అంతరిక్షానికి కూడా రోడ్లు వేపించింది నేనే అని చెప్పకుండా సారు ఆయనత. దునియాకు చైనా దేశపోళ్ళు పాఠాలు నేర్పుతుంటే వాళ్లకు మన చంద్రాల సార్ పాఠాలు చెప్తున్నాడు. కొత్త కంపెనీలు ఎట్లా పెట్టాలే, ఏడబెట్టాలే, తక్కువ పెట్టుబడితోని కోట్లాందాని ఎట్లా కమాయించవచ్చో గిట్ల పెద్ద టీవీ ముంగట కూర్చొని వివరంగా చెప్తున్నాడు సారు. ఆంధ్రాల కంపెనీలు పెట్టేందుకు ఆల్ ఫ్రీ ఆఫర్లు పెట్టి పొద్దు మాపు ఇరాం లేకుండా మీటింగులు పెట్టిండు. మీరు మొక్కే బుద్ధుని జాగల్నే కొత్త పట్నం కడుతున్నామంటే మీకు ఇంకెంత మంచి సౌలతులు చేస్తామో ఓ భారీ ఆలోచన కూడా చేయమన్నాడు ఆంధ్ర సీఎం సారు. మరి ఆంధ్రాను ఎట్లా డెవలప్ చేస్తావు అని వాళ్ళు అడిగినరో లేకుంటే చంద్రాల సార్కే చెప్పాలనిపించిందో గాని ఆడ కూడా హైదరాబాద్ ఊసెత్తందే సార్కు పొద్దు పోతలేదు. I created one of the best city, that is Cyberabad city. During my tenure I have created so many things. One is high-tech city, new airport and also outer ring road. హైదరాబాద్ ను అనామతం లేబట్టుకోయి ప్రపంచ పటంలో పెట్టింది నేనే అని చెప్పుడు వాళ్ళు అవునా అని మురుసుడు మంచిగా అనిపించింది. కానీ చూస్తున్నారా, తమ్ముళ్ళంతా కొత్త కొత్త ఏషాలు కట్టిండ్రు గాని చంద్రాల సార్ అయితే ఈడ లెక్కనే ఏరి ఏరి సింపుల్ గా పార్టీ కలర్ డ్రెస్ తొడిగిండు. సారు ఆనలకు ఆంధ్ర కింద మీద అయినా బయటి దేశం కంపెనీలు పట్టుకరావాలనే మీ పట్టుదల ఒడ్డున పడుడు ఖాయం అని అనుకుంటున్నారు పబ్లిక్. మంగమ్మ షరతు, సీతమ్మ షరతు అన్ని సినిమాలలో చూసి తెలుసుకున్నాయి కానీ అంతకంటే పెద్ద షరతు చెప్తే షేక్ అయ్యే షరతు ఇప్పుడు చెయ్యి గుర్తోలని అనిపిస్తున్నది. మీ కుర్చీలకు మీరు మంట పెట్టుకుంటారా, నా కుర్చీకి మంట పెట్టుకోమంటారా చెప్పుండ్రి అని గద్మాయించి అడుగుతున్నాడు ఢిల్లీ దూత. చెప్పరాని కష్టం వచ్చి పాడైందని చెప్పుకోకుండా బాధపడుతున్నారు చెయ్యి గుర్తోళ్ళు. ఏందో మరి అది చూడండి. ఎండాకాలంలో వానలు సలివిస్తుంటే కాంగ్రెస్ పెద్ద మనిషి కుంతియా సారు మస్తు గరం మీద ఉన్నాడు. మందిని పార్టీలో షెరిక్ చేపించుకునే పథకం మంచిగా నడుస్తలేదని బగ్గా కోపంగా ఉన్నాడు సారు. ఇంకో 15 దినాలల్లా 25 లక్షల మందిని పార్టీలకు గుంజుకరాకుంటే నేను పదవిలకెళ్ళి దిగిపోతా అంటున్నాడు. కానీ సారు టీఆర్ఎస్ టీడీపీల కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అసొంటి సౌలతులు మంచి మంచి ఆఫర్లు పెట్టిండ్రు. మరి మీ పార్టీలో ఏమున్నాయని షేర్కైతే చెప్పుండ్రి అంటే కేసీఆర్ సార్ అలా పార్టీలో 50 లక్షల మందిని కలుపుకుంటుంటే అందులో సగమన్నా మన పార్టీలో షేరిక చేసుకోవద్దా అని గిట్లా అలిగినట్టున్నాడు. సారు నువ్వు తప్పుకుంటా అని బెదిరించుడు కాదు, రాహుల్ గాంధీ సార్ తప్పుకుంటా అన్నా 25 లక్షల మందిని షేరిక చేపించుడు ఆ ఎటట్టు కొడతలేదు సారు. అట్టిగా నువ్వు పదవిని పోగొట్టుకోకు సారు అంటున్నారు పబ్లిక్. 10 రోజుల కింద కొన్న స్మార్ట్ ఫోనే ఊకే అప్డేట్ అడుగుతుంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మనం అప్డేట్ కాకుంటే ఎట్లా అని ఆలోచన చేసి 2015 ఏప్రిల్ వర్షన్ కు తగ్గట్టు అప్డేట్ అయిన గిల్లు. కాలానికి తగ్గట్టు ఉరకకపోతే ఉన్నంతల్నే ఉంటామనుకొని ముంగట్ కురికే ప్లాన్లు మస్తు వేస్తున్నారు. చూస్తున్నారా దర్వాజ ఎట్లున్నదో, ఊర్ల పంట ఎర్రమట్టి గుడిసె లెక్కనే కొడుతున్నది కదా. అయితే ఓ పారి మీది మోకాన చూడుండ్రి, కొత్త సినిమా విడుదలకు తయారైన సినిమా టాకీస్ లెక్కనే కొడతలేదు. గీ బొమ్మలు, బండి పయ్యలు, లాంతర్ లైట్లను చూస్తుంటే పాట కోసం సెట్టింగ్ వేసినట్టే అనిపిస్తున్నది కదా. అవును, మొత్తం సినిమా సెట్టింగే. కాకుంటే మన సిపిఎం ఎర్రన్నలు వాళ్ళ పార్టీ మీటింగ్ కోసం వేపించుకున్న సెట్టింగ్ ఇది. హిందీ సినిమాల సెట్టింగ్ లేసే రమణ అనే పనిమంతుతోని విశాఖపట్నంలో గిట్లేపించిండ్రు.
అన్నిట్లో ఒక పార్ చూడండి. మొన్న సిపిఐ ఎర్రన్నలు కూడా హైదరాబాద్ లా గిసోంటి మీటింగే పెట్టిండ్రు గాని గిట్లా అప్డేట్ కాలే. అన్ని అంత పాత చింతకాయ తొక్కు లెక్కనే చేసిండ్రు. ఇగో ఈ పోరగాళ్ళని చూడండి, ఇప్పటి నుంచే తవ్వకు తెచ్చుకుంటున్నారు. ఆయన అప్డేట్ అయి పక్క పార్టీలా పోగలని. మళ్ళీ ఏం ముచ్చట ముంగటేసుకున్నదో మా అమ్మగారు. పిలుస్తానుండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ. कस फोन मनी मार शापित्री నాకు జల్దీ 20,000 20,000 ఎందుకు పిల్ల? మొన్ననే కదా జీతం తీసుకున్నావు. ఎప్పుడో అయిపోయినాయి. ఇగో ఈ డకోటా డబ్బా ఫోన్ తోటి మస్తు కష్టం అవుతుంది నాకు. స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటా ఒకటి. నువ్వు ఫోన్ కొనుక్కునేందుకు నేనెందుకు పైసలు ఇయ్యాలి? ఉత్తుత్తగానే అడుగుతున్నాను అనుకుంటున్నావా? స్మార్ట్ ఫోన్ తోడుంటే సప్త లోకల్ నా వెంటనే. చార్జర్ నా దగ్గర ఉంటే నీ స్మార్ట్ ఫోన్ చాలుగానట్టే. ఇగో గయన్ని కా సావిత్రి, స్మార్ట్ ఫోన్లు ఉంటే మస్తు లాభాలు ఉన్నాయి తెలుసా? ఏం లాభాలు తల్లి? పోర్టల్ దిగి ఫేస్బుక్ లో పెట్టుకునేందుక నీకు గంతే ఎరక. భూకంపాలు వచ్చేది రానిది ముందే కనుక్కోవచ్చు. క్యాన్సర్, గీన్సర్, బీపీ, షుగరు, గిగరు అన్ని చెకింగ్ చేసి చెప్పేస్తుంది. ఏంది? రోగాలు ఆపత్తులు అన్ని ఫోనే చెప్తుందా? మరేందనుకుంటున్నావు? మరి నాకు ఆకలి అవుతుందంటే సావిత్రి ఇప్పుడు నువ్వు బువ్వ తినాలే అని చెప్తుందా? నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉన్నదంటే తినాలే నువ్వు అని చెప్తుందా? మరి గియే సెక్కలుగుల జోకులంటే గట్లెట్లా చెప్తుంది? ఆగో అన్ని చెప్తుందని నువ్వే అంటివి కదా. అన్నంటే ఇగో నువ్వు గిట్లా ఎక్సర్సైజ్ చేస్తే ఎంత కొవ్వు కరిగింది, నీళ్ళు ఎప్పుడు తాగాలి, నువ్వు ఎంత దూరం నడిచినావు, మందులు ఎప్పుడు వేసుకోవాలి అన్ని చెప్తుంది. ఆహా అట్లనా? నేను ఎక్సర్సైజ్ చెయ్యా, అసలుకే నడవా. నన్ను లేచి నడవమని ఉరుకుమని చెప్తుందా? అరే కాటాళి ధాడ్ కేవడి తినాగిరా ఇవని. ఏయ్ ఏంది? ఏమో నోట్లనే గులుక్కుంటున్నావు. ఏం లేదు సావిత్రి, ఏ ఫోన్ కొంటే మంచిగా ఉంటదని. అబ్బా నాకు వేరే తిరిగిన పడ్డత్తి. ఇగో సావిత్రి, నువ్వు కూడా మంచి ఫోన్ కొనుక్కో. నీ మనసు మంచిగా లేకపోతే జగనన్ను మించిన ఓదార్పునిస్తుంది. ఏంది? ఫోనే ఓదార్స్తదా? ఇంకా నయం కండ్ల పొంటి నీళ్లు కూడా తుడుస్తుందనిలే. గది కూడా చెప్తా సవ్వక్క. బాధలున్నప్పుడు మంచిగా ధైర్యం చెప్తది, ఒంటరిగా ఉన్నప్పుడు దోస్తు లెక్క ముచ్చట పెడతది, మమ్మీ డాడీ లెక్క మంచి మాటలు చెప్తది. అట్లనా? మరి ఇంకేంది? మీ దోస్తుల దగ్గర స్మార్ట్ ఫోన్ తీసుకొని 10,000 కావాలని అడగకపోయినావు, తీసిస్తుండే కావచ్చు. గది పైసలు ఇయ్యది, పైసలు సంపాదించుకునే రూటు చెప్తది. అన్ని కమాండ్ ఇస్తే చెప్పుడే గాని కడుపులో లోపటికెళ్ళైతే చెప్తలేదు కదా. అరే మనిషి కంటే ఎక్కువ మిషనే చేస్తుంది కదా. ఫోన్లు కూడా మనుషుల లెక్కనే మాట్లాడుతున్నాయి. అవును, ఫోన్లు మనుషులతో మాట్లాడు మొదలు పెట్టినాయి. మనుషులు అసలు మనుషులతోనే మాట్లాడు బంద్ పెట్టిండ్రు. మనుషులకున్నట్టు కుళ్ళు, కుతంత్రాలు, చెడగొట్టుతనాలు ఫోన్లకు ఉండయి కదా సావిత్రి. ఏం మాట్లాడినా కాయ వాత కడతాయి, దాచుకోకుండా మాట్లాడతాయి. నువ్వేమన్నా చెప్పు పిల్ల, యంత్రం యంత్రమే. నువ్వు చెప్పిన ఎన్ని చేయాలంటే ఫోన్ కు నెట్ కావాలి. నెత్తున్న మనుషుల కంటే నెట్టు తోటి పనిచేసే ఫోనే బెస్ట్ అంటున్నా నేను. మన పనులు చేసి పెట్టే వస్తువుగా ఫోన్ మారిపోయింది. కానీ ఫోన్లను చూసే అన్ని నేర్చుకునే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నా నేనైతే. ఎల్లా ఎల్లా మల్లా మల్లా పుల్లా పుల్లా బుచ్చి బుచ్చి లింగా లింగా పాపి పాపి ఏ అబ్బబ్బబ్బు ఏందో ఎల్ల ఎల్ల మల్ల మల్ల అనుకుంటా పిలుస్తున్నావు ఎవల్ని? సాపిట్లక్క నాకు మస్తు నవ్వు వస్తున్నారు. ఇగో మన ఊళ్ళో వీళ్ళందరి పేర్లు సగం సగమే అంటుంటే నాకైతే గమ్మని. ఏంది? ఎల్లా మల్లా పుల్లా అంటే మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి, లింగారెడ్డి, సుబ్బారావు, పాపిరెడ్డిలేనా నువ్వు గట్ల పిలుస్తున్నది? అవును సాపిట్లక్క. ఇగో మళ్ళా సూర్జన, కిషన్, హనుమంత్ అనాలను కూడా సగం సగమే వస్తున్నది. ఏందేంది? ఈ పేర్లన్నీ బాగా తెలిసిన పేర్ల లెక్కనే కొడుతున్నాయి. ఎవల బాలు? చెప్పుకో చెప్పుకో, నీకెరుకుందో లేలు. సృజన్ అంటే సృజనా చౌదరి, కిషన్ అంటే కిషన్ రెడ్డి, హనుమంత్ అంటే ఓహో హనుమంతరావు. అవును గాని సర్ది సార్లందరికి గిట్ల బైపాస్ పేర్లు ఎందుకు పెట్టినావు? మళ్ళా లోకసత్వ పార్టీలా బక్కగుంటారు చూడు, బక్క చదువుకున్న సారు జయప్రకాష్ నారాయణ సారు. ఇగో మళ్ళా సార్ చెప్పిండు పేర్లేనుక తోకలు ఉండొద్దంట, తోకలు ఉంటే అంట మస్తు తోక ఆడిస్తున్నారంట, అందుకే తోకలు కోసేయమాట అని చెప్పిండు. నేను కోసేసి ఇట్లా చెప్తున్నా, మస్తు నాకు వస్తున్నాడు. ఓ జేపీ సార్ అన్నదాన్ని మిన్నా నువ్వు మాట్లాడుతున్నది. కులం పేరుతోని పెద్రికం రాదు, అందరూ సమానమే అని చెప్పిండు. గిదిని పట్టుకొని నువ్వు గిట్లా పిలిచినవని తెలిస్తే నీ గుండు వలగొడతారు.
ఇగో నా పేరు సతీష్, మనందరు సగం పేరుతో సత్తి సత్య అంత అని పిలుస్తారు. నేను ఎవరి గుండె వలగొట్టినా మన నా గుండె ఎందుకు వలగొడతారు? ఎందుకా పేరు పక్క పొంటి రెడ్డి, చౌదరి, పటేల్, గౌడు, వర్మ, నాయుడు, యాదవ్, ముదిరాజ్ అని గిట్ల కులం పేరు పెట్టి విలువకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఏందక్క వాళ్ళ బావలు దెబ్బతినేటట్టు నేనేమంటున్నా? అయ్యో నీకు చెప్తే అర్థం కాదు. పేర్లాలు ఏమున్నదక్క, నా వాళ్ళు నీ వాళ్ళు అంత చూడకుండా అన్నిట్లో అందరికి సాంగ్స్ ఇవ్వాలి. ఏ కులమేడున్న సత్తి ఇయ్యాల రేపు. ఇగో మళ్ళా మనూరి ఎమ్మెల్యే రెడ్డి సారు అలా బామ్మాటికే పుస్తకాలు తాకుతారు అప్పచెప్పకుండా ఏరేటోళ్ళకి ఇచ్చిండు అనుకో కులం లేనట్టు. మళ్ళీ అలా తమ్ముడినే పెద్ద చైర్మన్ చేయకుంటుంటారు అనుకో కులం లేనట్టు. నువ్వు చెప్పింది రైటే, మీదికి అందరు మంచి మాటలే చెప్తారు కానీ కులపొల్లకే ముందుగా కుర్చీలేసి కూర్చుని పెడతారు ఎవ్వలైనా. మళ్ళీ ఎందుక కాగిసోంటి మాటలు చెప్పుడు? కులం లేకుండా మనం ఉండాలి గాని గిట్లా పేర్ల తోకలు గట్టించుకుంటే కులం పోతారు. అబ్బా ఏమన్నా చెప్పినావా సత్తి? నీకున్న తెలివి బగ్గా చదువుకున్న వాళ్ళకి కూడా లేకపాయే. మళ్ళా నేను లీడర్ని కాదు కదా అక్క, మళ్ళా నేనేమన్నా ఓట్లు అడిగటోన్నా, అందుకే కులంతో నాకేం పని అక్క. అబ్బా సత్తి నీకు 5 మార్కులు వేస్తున్నా. ఇగో సాఫిత్రక్క మళ్ళా లీడర్లను రావు సార్, రెడ్డి సార్, నాయుడు సార్ అంట అని 2-3 మాటలు వీలిద్దాం. మరి కులాలను అందరినీ సమానంగా చూస్తారా? సత్తి హైదరాబాద్ కి వచ్చినాక నీకు మస్తు ముచ్చట్లు ఎరకైతున్నాయి. గిట్లనే బాగా అన్ని తెలుసుకోవాలి నువ్వు, సరేనా? తెలుసుకోవాలా సాఫిత్రక్క? ఓ సాఫిత్రక్క మనం ఏమిటో మా అందరికి చెప్దామా? అందరికి ఎరకైతుంది. ఏయ్ గట్ల అడుగుతారా ఎవ్వలైనా? చెప్పోదా సత్యంగానా? మళ్ళా నువ్వే కదా అక్క అన్ని తెలుసుకోమంటున్నావు, మళ్ళీ చెప్పండి ఎట్లా తెలుస్తుంది పబ్లిక్? ఇగో మనది వార్తలు చదివే కులం. వార్తలు చదివేటందుకు కులము సాఫిత్రకే కన్నా మా బిత్తిరి సాఫిత్రకకి ఏం చెప్పొస్తలేదు. దా నువ్వైతే ఆఫీస్కి రా, నాకే చెప్పస్తలేదు కానీ ఒకటి, పేర్లల్లో తోకలున్న ప్రమాదం కంటే చేతల్లో ఉంటేనే ప్రమాదం. గది లేనాడే అసలైన కుల వివక్ష లేనట్టు. కనబడుట లేదు, మిస్సింగ్, ఆచూకీ తెలుపగలరు అని బస్సుల మీద, తంబాలకు, గోడలకు పోస్టర్లు వేస్తుంటారు కదా తప్పిపోయిన వాళ్ళ గురించి. ఆగో గట్లనే గీ పెద్ద సారొక్కైనా తప్పిపోయిందట, అసలుకే కనిపిస్తలేడట. జనమంతా ఆచూకీ దొరకబట్టగలరు అని అడ్రస్ ఇచ్చి ఊరంతా పోస్టర్లు వేసిండ్రు. ఎవరి గురించో అనుకుంటురా? ఇగో గీ పెద్ద ఆయన కోసమేనట. ఉన్న పంచాయతీలు చాలయని అద్వానీ సారు మీద మళ్ళో పంచాయతీ మోపైందుల్లా. మేము గెలిపించిన పువ్వు గుర్తు అద్వానీ సార్ అస్సలు కనిపించలేడు అని గాంధీనగర్ల కరెంటు తంబాలకు గోడల పొంచి గిట్లా కాగితాలు అంటు పెట్టిర్రు ఆయన అంటే వడనోళ్ళు. ఈ పని షీపురు మనసులే చేసిర్రని పువ్వు గుర్తోళ్ళు కైక్కు అంటే మేము చెత్తను ఊడ్చేటోళ్ళమే కానీ రోడ్ల మీద వేసేటోళ్ళం కాదని వీళ్ళు అంటున్నారు. మరి కాగితాల మీదనైతే షీపురు పార్టీ పేరే ఉన్నది. ఈ ముచ్చటి నిడిచిపెడితే ఈ పెద్ద పువ్వుకు పార్టీలనే రోజుల దగ్గర పడ్డట్టుగా అనిపిస్తున్నది. మీటింగులకు పిలిచినోళ్ళు లేడు, ఇంటికొచ్చి మందలు ఇచ్చినోళ్ళు లేడు. ఇత్తునాటి నీళ్లు పోసి సాదిన చెట్టు కిందనే నీడ లేకుండా అయింది ఇప్పుడు అద్వానీ సార్కు. మరి పువ్వు గుర్తును ఎగురుపెట్టించిన అద్వానీ సారు మీ పార్టీ వాళ్ళు ఎట్లనైనా నిన్ను పిలుస్తలేరు కాబట్టి మరి పిలిచిన వాళ్ళ దానికన్నా పోయిరాని సార్ ఓసారి. ఎండాకాలంలో వానలు చేయవట్కే మామిడికాయలు దొరకకుండా అవుతున్నాయని మొన్న మా సత్తి రంది పడ్డాడు కదా. గట్ల ఇంకేం పనులు ఏం పంటలు ఖరాబ్ అయినాయో తెలుసుకుందామని మన వెంకయ్య సారు లీడర్ల నెంట పెట్టుకుని ఊర్లో పొంటి తిరిగిండు. ఒక తాను ఆగి ఏమన్నాడు ఈయనండ్రి? ఈ కాలం పాడుగాను చేతికొచ్చే పంటలను నాశనం చేసిపోయే లీడర్లు వస్తే ఏమన్నా సాయం అవుతుందని ఆశపడ్డోళ్ల పని ఒట్టిదే అయ్యింది. షెయి గుర్తు పెద్ద లీడర్లు ఉత్తమ్ సారు, జానారెడ్డి సారు ఇద్దరు వాళ్ళ సొంత జిల్లా నల్గొండలనే తిరిగిండ్రు. ఒకళ్ళు పక్క జిల్లాకు పోతే కాకపోయినా అది పార్టీకి పెద్ద మనుషులను చేసింది అందరినీ ఒక్క తీర్ల చూడమని గాని మీరేంటి సారు సొంత జిల్లాలనే తిరగబడితిరి? వీళ్ళు చూసింది సాలదని కేంద్ర మంత్రి వెంకయ్య సారు కూడా వచ్చిపోయిండు. వానలు పడి ఎక్కువ పంటలు ఖరాబ్ అయినాయి పాలమూర్ల, మెదక్ల, కరీంనగర్ల, నిజామాబాద్ జిల్లాలల్లా. జర జల్దిన పోయి వాళ్ళను కూడా అరుచుకోండి సార్. అధికారులు వచ్చి ప్రతి ఎకరా లెక్కేస్తారు, లెక్క వేసిన తర్వాత మీ అందరికీ నష్టపరిహారం ఇస్తారు. యాత్రలు అంటుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు దేవుళ్ళ గుళ్ళకు ఓవుడే యాత్రలు అనుకునేదాన్ని. కానీ యాత్రలంటే తీరొక్క తీర్లుంటాయని మొన్న నేర్కైంది నాకు. ఓదార్పు యాత్ర, బస్ యాత్ర, పరామర్శ యాత్ర గిట్లా మనిషి కోటి చేస్తున్నారు. గీసారి కూడా ఒక యాత్ర షురువు చేసిండు. ఇక అంతల్ని అవతల పాటోళ్ళు కాపీ కొడుతున్నావు, నువ్వు కాపీ కొడుతున్నావు అని లొల్లి పెడుతుండ్రు. గదేందో సుధమా?
ఆంధ్రాల మల్లో యాత్ర సురువయ్యింది. జగనాలు వాళ్ళ నాయన కోసం చచ్చిపోతే పోయి ఓదార్చి వచ్చింది కదా. ఇక అట్లనే టీడీపీలుండి రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోయిన వాళ్ళను ఓదార్స్తందుకు లోకేశం బయలుదేరిండు. ఇంట్లోకి పోవుడు, పోటువకు దండేసుడు, ముంగట కూసుని ముచ్చట పెట్టుడు సేమ్ టు సేమ్. ఇక తేడా ఏందంటే షేక్ హ్యాండ్ ఇచ్చిండు గాని చెంపల మీదనైతే చెయ్యలేదు. ముంగట కూసుని ముచ్చట పెట్టిండు గాని ఎవ్వరు నెత్తిల ముద్ద అయితే పెట్టలేదు. జగనాలు సాటుంగా పైసలు ఇస్తే లోకేశం పైసలు ఇచ్చుకుంటా పోట్వలు దిగిండు. ఇక పోట్వల కార్యం ఒడిచినాక జగనాలు పబ్లిక్ చేతులు విసికెటోడు. ఈడ పబ్లిక్ లోకేశం కాళ్ళు విసికిండ్రు. మామకొక్కాయనకే జైగొట్టు నచ్చక ఎన్కెసిరి వాళ్ళ నాయనకు కూడా జైగొట్టించుకున్నాడు. ఇప్పుడు మీకు ఒక పోలీస్ ఆనిముత్యాన్ని చూపిస్తా. కనిపియ్యని 4వ సింహం కనిపియ్యకుంటే ఏం చేస్తుందో చెప్తా. గార్డు నౌకరీ చేసుకోమంటే గోల్డ్ నౌకరీ షురూ చేసిండు. ట్రాఫిక్ డ్యూటీ చేయమంటే ట్రాఫికింగ్ డ్యూటీ చేసిండు. దరిద్రం దాసోమన్నది, అదృష్టం అయిపోయిందిరా నీ పని అని అన్నది. గంతే, సీన్ కట్ చేస్తే ఇగో దొంగకు తాళాలు ఇవ్వనుడు కాదు, రేపట్ల పోలీసులకే తాళాలు ఇవ్వాలి అంటారు కావచ్చు. అగో అంత లెవెల్కు పోలీసు వాళ్ళ ఇలువ పెంచే గొప్ప పని చేసిండు యోగి మహేందర్ సింగ్ అనే ట్రాఫిక్ హోంగార్డు. చౌరస్తలు నిలబడి బండ్లాగా పట్టేటప్పుడు వచ్చిపోయే ఆడోళ్ల మెడలున్న గొలుసులను చూస్తే మహేందర్ సింగ్ కు మస్తు రంజయ్యేదట. అందుకనే ఇక పోలీస్ డ్యూటీ దిగంగానే దొంగ డ్యూటీ ఎక్కటోడు. ఇక ఇట్లా రోడ్డు పంటిపోయే ఆడోళ్ల మెడల్ల బంగారు గొలుసులను దెంపుకొచ్చి వాళ్ళ మెడల బరువును తగ్గించే పథకం పెట్టుకున్నాడు. మరి ఇంత పెద్ద పనిలా ఇంకో మనిషి ఆసరు ఉండాలి కదా. అందుకే ఒక ఆడవను కూడా ఎంట పెట్టుకొని ఏండ్ల కొద్ది పోలీసులందరూ గల్లెగిరేసుకొని చెప్పుకునే కార్యం చేసిండు. ఇగో చూడుని ఎందరు ఆడోళ్లకు గొలుసులు మోసే కష్టం తప్పించిండో మన హోంగార్డు మహేందర్ సింగ్ సారు. కానీ ఎన్ని రోజులు సాగుతుంది చెప్పురు ఇంత మంచి పని. ఎవరో ఆడోళ్లు గొలుసెత్తుగా పోంగా ఫోటో దించే వరకు మనోని బొమ్మ తలపడ్డది. ఇంకేమున్నది, పబ్లిక్ కు 4వ సింహం చూపించి డిపార్ట్మెంట్ల ఇల్వను మొగులు మీదికి ఎక్కించినవని పోలీసు వాళ్ళు పట్టుకపోయి స్టేషన్లు వేసిర్రు. చూసిర్రా ఇయ్యాల రేపు దొంగలతోటి పోలీసు వాళ్ళు ఎట్లా పోటీ పడుతున్నారో. ఉన్నమాట అంటే ఉలికి పడతారు అంటారు కదా. ఉలిక్కి పడుడు కాదు, ఉతికి పడేసింది గీ పెద్ద సారు. ఏమని అనుకోండి మంచిదే గాని అసలు సత్యం ఏందన్నది అందరికీ చెప్పిండు. గీ పెద్ద సారుగా మాట అంటూ ఊకున్నారు గాని అదే మనసుంటోళ్ళంటేనా అగ్గి మీద గుగ్గిలం ఎగిరిపోయినట్టే ఎగిరిపడుతురు కొందరు. మన దేశంలో కోర్టుల కేసులు ఏండ్లకేండ్లు ఎందుకు నానుతున్నాయో మీకెరకే నానుల్లా. న్యాయం చెప్పే జడ్జి సార్లు తక్కువ మంది ఉన్నారట. గట్లనే కోర్టులలో మంచిగా సౌలతులు కూడా లేవట. సర్కారోళ్ళు తక్కువ పైసలు ఇచ్చే వరకు మస్తు తక్లీఫ్లై కేసులు పెండింగ్ లో పెడుతున్నారట. గీ ముచ్చట్ల మనకంటే మన పాకిస్తాన్, బంగ్లాదేశ్ గసోంటి బుడ్డ దేశాలు నయమని హైదరాబాద్ కోర్టు పెద్ద జడ్జి సార్ గుప్తా సార్ చెప్పిండు. కాబట్టి మనకు జల్దిన న్యాయం జరగాలంటే జడ్జి సార్లు ఎక్కువ మంది కావాలి. అట్లనే కోర్టుల మంచి సౌలతులు కావాలన్నట్టు. గీ ముచ్చట మన మోడీ సార్ కు ఎన్నడెరకైతుందో, మన దేశం కేసులేని దేశం అని ఎన్నడు పేరు తెచ్చుకుంటుందో. బాలయ్య కృష్ణ సార్ అంటే మా సత్తికి మస్తు ఇష్టం. గా సార్ వార్త ఏది తెచ్చినా నేనే చెప్తా అని నాతో లొల్లి పెట్టుకుంటుండు. అందుకే బాలయ్య సార్ వార్త ఏదన్నా ఉన్నదంటే మా సత్తిని పిలిచి చెప్పమంటున్నా. ఇగో బాలయ్య సార్ వార్త ఏదో తెచ్చిండట మా సత్తి, సుధాం పండ్రి. ఏమైంది, మస్తు మంది ఉన్నారు. అమ్మో సింహపోతున్నది, జరుగుండ్రి బలకిస్తు సారా వస్తుండు, పక్క జరుగుండి ఆయనక మాట్లాడుండి. అద్దం పోతే దెబ్బలు తలుగుతాయి. ఎవర్రా అగ్వ పూలు తెచ్చి సార్ నెత్తి మీద పోస్తున్నది. మళ్ళా సార్ కుక్కు కూడా కోపం వచ్చాను అంటే సింహమై సిత్తు చేస్తాడు. ఏంటి సారు ఏమో బట్టి ముట్టిస్తున్నాడు, ఆసన వస్తున్నది. ఊడి బట్టిలా కంటి చూపుతో దారం తెగిపోవాలి గాని గట్ల గతరిస్తున్నావేంటి సారు. బస్ అండీలు పట్టింది కదా బాలకిస్తే సారు. మొదలే 4వ గేర్ అయ్యాక అన్న ఫస్ట్ గేర్లో పోని చక్కగా రోలొస్తలేదు. లారీ డ్రైవర్ సీల్ మళ్ళా ఎట్లా తోలిందో ఏందో నాకైతే అర్థమైతలేదు. కానీ అన్న మస్తు గిరేట్. పోనీ సారు పోనీ. ఇగో హిందూపురంలా
సారు గిట్లా బస్సు నడుపుతుంటే నా లేకని అందరికి మస్తు జోక్ వచ్చింది. చైనాలా ఆంధ్ర చంద్రుడు, ఊరికేటోళ్లకు నడక నేర్పుడు. పుట్టబోతున్న పుల్లల పార్టీ, ఆగబట్టని ఆమ్ ఆద్మీ. అప్డేట్ అయిన ఎర్రన్నలు, సినిమాలను మించిన సోకులు. సింహం చేతిలో స్టీరింగు, హెలికాప్టర్లతోని బాలయ్య పోటీ. పేర్ల తోకలు కత్తిరించిన సత్తి, ఫోన్ తోని సోపత్ చేస్తున్న మంగ్లీ. చూసిండు కదా, ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.